వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. విద్యార్థులకు తరగతుల బోధనతో పాటు నైతిక విలువలు నేర్పి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదే. కానీ తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు ఇందుకు భిన్నంగా అక్రమార్గంలో సంపాదన పొందే విధానాలపై తీర్చిదిద్దిస్తున్నాయి. ఆ దిశగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నాయి. తమ వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్థుల్ని చెడు మార్గాల వైపు నడిపిస్తున్నాయి. చిన్నతనం నుంచే వారి మెదళ్లలో అనైతికతను చొప్పిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థులంతా ఎందుకు కొరకాకుండా పోతున్నారు? కొందరైతే ఈ అక్రమార్జన లక్ష్య సాధనలో అనూహ్య ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ విద్యా విధానం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే సమయంలో ఇంటర్ 2 ఏళ్లు కేవలం ఇంటర్ పాఠ్యపుస్తకాల బోధన మాత్రమే సాగేది. కానీ ఇంటర్ విద్యా విధానం నారాయణ విద్యా సంస్థల ఆధీనంలోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వ పెత్తనం నామమాత్రంగా మారిన తర్వాత ఇంటర్లో సంబంధిత తరగతుల విద్యా బోధనతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటి, జేఈఈ వంటి ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశార్హత పోటీ పరీక్షల కోర్సుల్ని కూడా కలిపి బోధించడం మొదలుపెట్టాయి. సహజంగానే తమ పిల్లలకి ఇంటర్లో 100% మార్కులతో పాటు ఐఐటిలో సీటు దక్కాలన్న అభిలాష తల్లిదండ్రులకి ఉంటుంది. దీన్నే నారాయణ సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఇంటర్లో డే స్కాలర్కు గరిష్టంగా తొలి ఏడాది 30,000, రెండో ఏడాది 35,000 మాత్రమే వసూలు చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే అదనంగా కొన్ని కోర్సులు కలిపి ఏడాదికి 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఈ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇంటర్ విద్యార్థి మానసిక, శారీరక పరిస్థితిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వారిపై ర్యాంకుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. రోజుకు 14 గంటలు వారిని రాచి రంపాన పెట్టి మరీ విద్యాబోధన చేస్తున్న ఈ క్రమంలో అనవసర పోటీ పరీక్షలకు కూడా వీరిని సిద్ధం చేస్తున్నాయి. దీనికి అదనంగా రుసుములు వసూలు చేస్తున్నాయి. తర్ఫీదును ఇచ్చేందుకు భారీ మొత్తాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఐఐటి విద్యార్థికి పాలిసెట్తో ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఎంసెట్ పట్ల కూడా ఆసక్తి ఉండదు. జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటిలో సీటు సాధించాలన్నదే వారి ముందున్న ఏకైక లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈ పరీక్ష రాసేందుకు పాలిసెట్, ఎంసెట్ ద్వారా తగిన తర్ఫీదు వస్తుందంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ సంస్థలు నచ్చజెప్తున్నాయి. ఐఐటి, జేఈఈ కోర్సులకు మాత్రమే పరిమితమైన నేరుగా ఈ పరీక్షలకు హాజరైనప్పటికీ పరీక్షా విధానంపై అవగాహన లేక తొట్రుపాటుతో విద్యార్థి చివరి నిమిషంలో ఆశించిన ఫలితం సాధించే అవకాశం ఉండదంటూ భయపెడుతున్నాయి. దీంతో తప్పనిసరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాలిసెట్, ఎంసెట్లకు కూడా కోచింగ్ ఫీజుతో పాటు పరీక్షా ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఈ రూపంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు నారాయణ విద్యా సంస్థలు గండి కొడుతున్నాయి. ఈ నిబంధనల్లో ఇంటర్ బోధనకు మాత్రమే గరిష్ట ఫీజు పరిమితిని విధించారు. కానీ అదనంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లకు ఎలాంటి ఫీజుల్ని నిర్దేశించలేదు. వాస్తవానికి అది బోర్డు పరిధిలోని అంశం కూడా కాదు. ఇంటర్ అనంతరం ఐఐటిలో సీటు సాధించాలని లక్ష్యం కలిగిన విద్యార్థికి పాలిసెట్ లేదా ఎంసెట్ పరీక్షల్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా దేశంలోనే అత్యంత క్లిష్టతరంగా జరిగే పరీక్షల్లో ఐఐటి, జేఈఈ ఒకటి. దీనికి సంబంధించి తర్ఫీదు పొందుతున్న విద్యార్థికి నారాయణ విద్యా సంస్థల ఒత్తిళ్లలో పాలిసెట్, ఎంసెట్లకు హాజరవుతున్నారు. ఇందుకోసం భారీగా ఫీజులు చెల్లిస్తున్నారు. సహజంగానే ఈ స్థాయి ఆలోచన విజ్ఞానం కలిగిన విద్యార్థులు పాలిసెట్, ఎంసెట్లో నుంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఇదే నారాయణ సంస్థకు వందల వేల కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది పాలిసెట్లో తొలి 200 ర్యాంకుల్లో 100 మావేనని నారాయణ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇలా వారి ఫోటోలు పత్రికలు ప్రచురించి తమ వద్ద తర్ఫీదైన కారణంగానే ఈ ర్యాంకులు సాధించామంటూ విద్యార్థులతో చెప్పించేందుకు వారికి వేలల్లో ముడుపులు ముట్టజెప్తున్నారు. గత 20 ఏళ్ల పాలిసెట్, ఎంసెట్ల తొలి 200 ర్యాంకుల్ని పరిశీలిస్తే పాలిసెట్లో అత్యున్నత ర్యాంకులు సాధించిన వారెవరూ తెలుగు రాష్ట్రాల్లోని ఏ పాలిటెక్నిక్ కాలేజీలోనూ సీటు తీసుకోవడం లేదు. వారెవరూ పాలిటెక్నిక్లో చేరేందుకు కూడా కనీసం ఆసక్తి ప్రదర్శించడం లేదు. అలాగే ఎంసెట్లో అగ్రశ్రేణి ర్యాంకులు ఎవరూ తెలుగు రాష్ట్రాల్లోని ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చేరడం లేదు. వీరి దృష్టంతా ఐఐటీలపైనే ఉంటుంది. వాస్తవానికి వారి లక్ష్యం, ఆకాంక్ష ఐఐటీల్లో సీటు సాధనే. ఆ స్థాయిలోనే చిన్ననాటి నుంచి వారి తర్ఫీదు పొందుతున్నారు. అత్యధికులు సిబిఎస్ఈ విధానంలో +2 పూర్తి చేసుకున్నారు. ఈ స్థాయి ఆలోచన పరిధి, ఐక్యూ ఉన్న విద్యార్థుల్ని ఎంచుకొని మరీ నారాయణ సంస్థలు అక్రమార్కులుగా మార్చేస్తున్నాయి. వీరికి చిన్నతనంలోనే అక్రమార్జనపై ఆసక్తి పెంపొందిస్తున్నాయి. తమ ఫోటోలు, ఇంటర్వ్యూలకు వెలకట్టి చెల్లిస్తున్నాయి. అప్పటి నుంచే వీరి ఆలోచన దృక్పథంలో తీవ్ర మార్పు వచ్చేస్తుంది. ప్రభుత్వం ఎంతో శ్రమ కూర్చి పాలిసెట్, ఎంసెట్ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఇందులో అగ్రస్థానంలో నిలుస్తున్న విద్యార్థులు సంబంధిత కోర్సుల్లో ఎందుకు చేరడం లేదన్న విచారణ నిర్వహించాలి. వీరిపై ఎవరు బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఈ పరీక్షల్ని అనవసరంగా రాయిస్తున్నారన్నది
నిగ్గు తేల్చాలి. సంబంధిత కోర్సుల్లో చేరే ఆసక్తి లేని నారాయణ విద్యాసంస్థలు ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేసి తమ వ్యాపార సామ్రాజ్యాల విస్తరణకు వినియోగించుకుంటున్నందున దానిపై కూడా విచారణ జరగాలి. అలాగే నారాయణ విద్యాసంస్థల్లో జరిగిన ఆత్మహత్యలను ఈ సంస్థ యాజమాన్యం చేసిన హత్యలుగానే పరిగణించి కేసులు నమోదు చేసి సంపూర్ణ స్థాయిలో విచారణ నిర్వహించాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్తో పాటు పోటీ పరీక్షలకు పట్టిన నారాయణ అనే చీడ పురుగు ఏరువేత సాధ్యమవుతుంది. విద్యార్థి దశ నుంచే మస్తిష్కాల్ని విషపూరితం చేస్తున్న వ్యవస్థల నిర్మూలనకు మార్గం సుగమవుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.